మామిడి వక్కలు కొట్టుకున్నాం. 1 కిలో మామిడికాయలకు 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో కారపొడి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎల్లిపాయలు, ఆవాలు 100 గ్రామ్, మెంతులు 50 గ్రాములు, జీలకర్ర 100 గ్రామ్, ఇవి ఎంచుకున్నాం. ఇప్పుడు వీటిని పొడులు పట్టుకోవాలి. పొడులన్నీ ఇప్పుడు గ్రైండర్ పెట్టుకుని రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన ముకుడు పెట్టినాం. అందులో నూనె పోసుకున్నాం. 1/2 కిలో నూనె పోసినాం. ఇప్పుడు నూనె వేడైంది. అందులో పోపిక్కులు వేసుకున్నాం. ఎల్లిపాయ ముద్ద ఇలా గంటెతోటి కలబెట్టుకోవాలి ఎల్లిపాయను. ఇప్పుడు ఇలా ఎల్లిపాయ ముద్దను దూరగా గోలించుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయ ముద్ద గోలింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పొడి, ఆవాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, చెంచాడు పసుపు, 1 చెంచాడు ఇంగు, ఉప్పు మొత్తం కలపాలి. మొత్తం ఒకసారి ఈ మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. వక్కలు ఇందులో వేసుకోవాలి. మామిడి వక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలపాలి. ఇలా మొత్తం ఈ వక్కలకు ఈ మిశ్రమాన్ని పట్టియాలి. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం. ఇది ఒక జాడీలో ఎత్తుకోవాలి. ఇలా జాడీలో ఎత్తుకున్న తర్వాత 1 రోజు తర్వాత మళ్ళీ దీన్ని కలుపుకోవాలి. మామిడికాయ వక్క తొక్కు రెడీ అయింది. ఇప్పుడు దీనిని ఒక జాడీలో ఎత్తుకోవాలి. ఇది మనం వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.